హలో ఎవ్రీవన్, గుడ్ మార్నింగ్. ఈ డే వచ్చేసి ఒక టాపిక్ షేర్ చేస్తాను. అదేంటిదంటే మీరు తమిళంలో చూసే ఉంటారు. పాపం తను ఒక వీడియో అయితే పోస్ట్ చేశారు. ఎందుకు ఏడుస్తూ ఉన్నారు, పిల్లలకి ఇలా జరిగింది అనేసి నేను నిన్న అప్లోడ్ చేశారు వీడియో, నేను చూసుకోలేదు. ఒక అక్క అండి కామెంట్ చేసింది, వీడియో తీసింది. దాంట్లో చూసిన తర్వాత వెళ్ళి ఛానల్లో ఒకసారి చెక్అవుట్ చేశానన్నమాట. చేస్తే ఇంకా అలా పాపం ఏడుస్తున్నాడు. ఎందుకు ఏమైందో, దగ్గరుంటే గిన వెళ్ళొద్దుము, వాళ్ళ ఊరు ఏం అర్థం కాలే, టెన్షన్ అయిపోతుంది. అది కామెంట్స్ కూడా ఆఫ్, మనకెవరు తెలియదు. అది కాక ఎందుకంటే మన ఇంట్లో లాగా అయిపోతుంది కదా సిచ్యువేషన్స్. ఏదైనా వ్లాగ్స్ అవి తీస్తుంటే ఇంకా ఏమైపోయిందో అనేసి నేను ఇప్పుడు చూస్తున్నాను. ఇంకా వ్లాగ్లో షేర్ చేద్దాంలే, ఏమన్నా చూస్తే క్లారిఫికేషన్ కామెంట్ అన్నా వస్తుంది, లేకపోతే వీడియో అన్నా వస్తుంది అనేసి చూస్తూ ఉన్నాను అన్నమాట. ఇంకా ఇక్కడ వచ్చేసి గ్రాసరీ తెచ్చుకున్నాను. ఇంకా కొన్ని ఐటమ్స్ అయితే తెచ్చుకున్నాను అన్నమాట. కావాల్సినటివి కొన్నే తెచ్చుకున్నాను అన్నమాట. అందుకు మీతో షేర్ చేసుకుంటూ ఉన్నాను. కాకపోతే ఇంకా ఆ అక్క ఉండి అది అన్ని అబద్ధాలు అవి ఇవి అంటుందిలే. ఏమో, మనం చిన్నపిల్లల గురించి ఎవ్వరు ఏ తల్లిదండ్రులు అబద్ధాలు చెప్పరు కదా, అలా అనేసి ఇంకా నాకు కూడా ఏదో ఫీలింగ్ వచ్చేస్తూ ఉంది. ఏమైపోయిందబ్బా, పిల్లలకి ఇలాంటి పరిస్థితులు చూడలేకపోతున్నానని అంత ఫాదరు ఎంతనో బాధ కలిగితే కానీ ఏడ్చాడు కదా. ఏమైందో ఏమో, ఈ వ్లాగ్ లేదు, ఒక పోస్ట్ అన్నా లేదు సరిగ్గా. ఒక వీడియో, ఒక మినిట్ వీడియో ఏమో అంతే ఉంది. ఇంకా దాంట్లో అంతా ఏం అర్థమే కాలేదు. ఏమన్నా మీకు తెలిస్తే కామెంట్ చేయండి, లేకపోతే ఒక వీడియో అన్న పోస్ట్ చేస్తే బాగుంటుంది. నా వీడియో వాళ్ళ వరకు వెళ్తే ఏమైంది అనేది క్లారిఫికేషన్ ఇస్తే మనకు కూడా అర్థమవుతుంది కదా. ఎవరన్నా పిల్లలే కదా, అందుకనేసి కొంచెం ఎక్కువగా ఇది ఉందిలే, అంతవరకే. ఇంకా ఇదైతే తెచ్చుకున్నాను. దీంట్లో లిక్విడ్ వేసేసి స్టవ్ క్లీన్ చేయడానికి, మూలల్లో ఉన్న మురికి ఏదైతే ఉంటుందో నల్లగా అంతా పేరుకుపోతుంది, అవల్ల క్లీన్ చేయడానికైతే 2 తెచ్చుకున్నాను. ఒకటి పాడైపోయింది, ఒకటి యూజ్ అవుతుంది. ఇది వచ్చేసి బాటిల్ 55 రూపీస్. ఊరికే ఒకటైతే వేస్ట్, నేనేం చెయ్యనే లేదు, అలా పెట్టాను అంతే. ఎందుకో అంత టైట్ అయిపోయి ఇంకా ఒకటి బ్లాక్ కలర్ది పాడైపోయింది. అయినా నేను పాడేయకుండా అలానే పెట్టుకున్నాను అంతా. ఎందుకు అంత మెస్సీగా ఉంటుంది అంటే, ఏదన్నా సరే నేను ఎత్తి పెట్టుకోవడం, ఏదన్నా తెచ్చినా కవర్ తెచ్చినా ఎత్తి పెట్టేస్తాను నేను. ఏదన్నా ప్లాస్టిక్ డబ్బా కనిపిస్తే అయిపోయి, ఇంకా నేను పాడేయను అన్నమాట. అందుకు అంత మెస్సీగా ఉంటుంది. అంత ఆర్గనైజ్ చేస్తే మంచిగా ఉంటుంది. నీకు చేయడం రాదు అంటారు, నాకు నిజంగానే రాదేమో అనిపిస్తూ ఉంటుంది. చాలా మంది ఏం చేస్తారంటే అంతా నీట్గా ఆర్గనైజ్ చేసుకుంటారు. నాకే ఎందుకు రాదో ఏమో, అసలు అర్థమే కాదు. ఇక్కడ వచ్చేసి ఉప్మా చేశాను కదా, ఉప్మా మార్నింగ్ తినరంట వీళ్ళు, అందుకనేసి మళ్ళీ మ్యాగీ ప్రిపేర్ చేశాను. మార్నింగ్ పూట మ్యాగీ అస్సలు తినకూడదు అంటారు, ఎప్పుడో ఒకసారి. ఇంకా బ్రేక్ఫాస్ట్ నేను అరిచి ఆ ఉప్మా పెట్టి తినిపించి పంపించిన వాళ్ళు ఇంతనే తింటారు. మళ్ళీ 11 కల్లా ఆకలి అవుతుంది. అదే వాళ్ళకి ఇష్టమైన ఫుడ్ పెట్టామనుకోండి, కడుపు నిండా తింటారు. ఆఫ్టర్నూన్ కల్లా వాళ్ళకి కొంచెం ఎనర్జీ ఉంటుంది. ఇంకా మామూలుగా స్నాక్స్కి మనీ ఇస్తాము, ఇంకా ఆ స్నాక్స్ కొనుక్కుంటారు, అవి తింటారు. అవి ఇవి తిని చదవాలి అంటేనే ఎక్కువ ఇది. ఇలా వెళ్తుంటే నాకు నా చిన్న ఇంకా నేను వీడియో స్టార్ట్ చేసి ఏదో మాట్లాడదాం అనుకున్నాను, ఇంకా కొంచెం మిస్ అయిపోయింది. ఇంకా కట్ చేసేసా. వర్క్ అయితే ఇలా స్టార్ట్ చేసేసుకున్నాను. ఇంకా లిక్విడ్ వేసేసుకొని మూలలకి ఇలా అంత గలీజ్గా ఉంటుంది, అందుకనేసి మొత్తం అయితే ఏడే క్లీన్ చేయాలి అని అనుకున్నాను. ఇంకా మొత్తం ఇలాంటి పార్ట్స్, ఆ మసాలా పెట్టే దగ్గర, ఇక్కడ సింక్ దగ్గర, సో ఈ మూలలంతా బ్లాక్గా ఉంటాయి. వల్ల ఇలా వేసేసి కొంచెం సేపు పెట్టేసి వాష్ చేసేస్తే మంచిగా నీట్గా అవుతుంది. ఇలా అయితే ఈరోజు ఈ వర్క్ అయితే పెట్టేసుకున్నాను. అసలు ఇది చూడ్డానికి మీకు తొందర అయిపోయింది, కానీ
మధ్యాహ్నం 12కి స్టార్ట్ చేస్తే ఈవినింగ్ 5కి కూడా అవ్వలేదు. అంత వర్క్ ఉండింది. రుద్ది 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 మొత్తానికి అయితే క్లీన్ చేసేసుకున్నాను. సో ఇవల్ల పైన అంతా ఆయిల్ది మెస్సీనెస్ పడుతుంది కదా, ఇంకా వల్ల ఆ కిటికీకి మొత్తానికి క్లీన్ చేసేసుకున్నాను. సో మనము ఏం చేయాలి అంటే అలానే ఉండిపోతే అవల్ల అలానే ఉంటాయి. అందుకనేసి అందరు చేసుకుంటారులే చెప్తున్నా, నాలాగా ఒళ్ళు బరువు ఉన్నవాళ్ళు 1 వీక్ ఒక్కసారి ఇలా క్లీన్ చేసేసుకుంటే నీట్గా ఉంటుంది. నాకు ఎలా అంటే పెడతాను కదా ఒకే డే, నాకైతే అస్సలు ఎలా అవుతుందంటే నా బ్రెయిన్ ఇంకా తల హెడ్ఏక్ అయిపోతుంది. ఇవల్ల చూస్తుంటే ఏంది ఇవల్ల మార్చేసి పడేయాలి అనిపిస్తూ ఉంటుంది. ఒక్కొక్కసారి ఒక్కొక్కటి ఇంకా మిక్సీ పెడతాను కదా, ఆ వాల్కి మొత్తం మీదే అంటింది. ఎంత పేస్ట్ పెట్టి చేసినా, ఎంత ఏం చేసినా అది అస్సలు పోవడమే లేదు. నా వ్లాగ్ స్కిప్ చేయకుండా చూడండి, నచ్చితేనే చూడండి. ఓకే, కొంచెం ఇంకా మనకు తెలిసిన వాళ్ళు వ్లాగ్ చూస్తుంటారు, అది ఇది తొక్క తోటకూర నోర్లు ఉన్నాయి, దేవుడిచ్చాడు, మంచిగా మాట్లాడుకుంటే మంచి జరుగుతుంది, చెడుగు మాట్లాడుకుంటే చెడు జరుగుతుంది. అంతే. మన చెవులకి పడనంతసేపు ఎవరన్నా ఏమన్నా మాట్లాడుకొని మనం చూడలేదు, మనం వినలేదా అని ఊరుకుండాలి. దేవుడు మాత్రం వింటుంటాడు కదా, ఎవరికి ఏం చేయాలో అదే చేస్తాడు. నేను వేరే వాళ్ళ టాపిక్స్, నాకు తెలిసిన వాళ్ళ టాపిక్స్ నేను అస్సలు షేర్ చేసుకోను. మనకు అవసరమే లేదు. ఏదో ఒక బాధ కలిగించే విషయం తప్ప నేను మాట్లాడనన్నమాట. ఇంకా నాకు ఇష్టము, నా ప్యాషన్ నేను చేసుకుంటూ ఉంటానన్నమాట. అవి చేపియకు ఇవి చేపియకంటే నువ్వు నోరు మూసుకొని నీ పని నువ్వు చూసుకుంటే బాగుంటుంది అని అనాలి అనిపిస్తుంది, కానీ అన్నాను. ఎందుకు అంటే దేవుని మీద భారం వేసేసేయాలి. మనం అంత స్ట్రెస్ తీసుకొని మన బ్రెయిన్కి పని పెట్టకూడదు. ఓకే. బ్రష్తో మొత్తానికి రుద్ది 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 క్లీన్ చేసేసుకున్నాను. మనకు ఈ వీడియో చూపించినంత ఈజీగా ఏం కాలేదు. ఏ పని కూడా బోర్ కొడుతుంది అనేసి ఫాస్ట్గా పెట్టేసుకున్నాను అన్నమాట. ఇంకా చాలానే వర్క్ చేశాను నేను. ఎన్నిసార్లు చెప్తాను ఈ మధ్య లావైనా అనేసి. లావ్ అయ్యి కూడా 6 years అవుతుంది, పైగానే అయింది. స్కూల్ ఎప్పుడైతే మానేసుకున్నానో అప్పటి నుంచి ఇంట్లో ఉండకూడదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం తినే ఫుడ్ ఎలా ఉండాలంటే మనం వర్క్ చేసే దాన్ని బట్టి మనం ఫుడ్ ఉండాలి. ఇంకా అది కాకుండా మనం ఎప్పుడు వాకింగ్ చేస్తూనే ఉండాలి. స్కూల్కి వెళ్ళేటప్పుడు కరెక్ట్ టైమింగ్స్ ఉంటాయి. మార్నింగ్ టీ తాగితే మళ్ళీ ఈవినింగ్కి టీ ఉంటుంది. ఇంట్లో ఉంటే ఏమవుతుంది, ఎవరన్నా వచ్చిన టీనే, మళ్ళీ మనకు అంట్లు కడగాలన్న టీనే, తలనొస్తుందని టీ. ఇన్నిసార్లు టీ తాగి తాగి నా బాడీ నాకు ఏమైపోతుందో అని భయం అవుతుంది ఒక్కొక్కసారి. మళ్ళీ ఏమోలే, దేవుడు ఎలా పెడితే అలాగా అన్నట్టు అయిపోతూ ఉంటుందన్నమాట. దసరా హాలిడేస్ అయితే వచ్చేసాయి. మీరందరూ ఎక్కడికి వెళ్ళారు? నేను ఎక్కడికి వెళ్ళాలి అనుకోను ఫస్ట్ ఆఫ్ ఆల్. కాకపోతే వెళ్ళాలి అనుకోను, వెళ్తాను, అలా ఉంటుంది నాతో. సో కొంచెం ప్రేమ చూపించినా తట్టుకోలేను, కొంచెం బాధ చూపించినా తట్టుకోలేను, కొంచెం ఏమంటారంటే కొంచెము ఇగ్నోర్ చేసినా కూడా తట్టుకోలేను అన్నమాట. నేను మనుషులని పట్టి బిహేవియర్ ఉంటుంది అలా. ఇంకా నేనే ఇంతనా, లేకపోతే మొన్న ఒక ఇద్దరికేమో పాపం ఇగ్నోర్ చేసేసుకున్నాను నేను. ఒక ఇద్దరు పాపం ఎంత మంచిగా మాట్లాడతారు నాతో, తిన్నావా, ఏం చేస్తున్నావు, ఎలా ఉన్నావు, అది ఇది అనేసి. మొన్న కొంచెం కన్ఫ్యూజ్ అయిపోయి ఏం చేసుకున్నానంటే పాపము
వాళ్ళ రికార్డింగ్స్ స్కిప్ చేసేసుకున్నాను. ఇంకా తను ఒక స్టేటస్ పెట్టింది, దాని గురించి అడిగాను నేను, ఎక్కడికి వెళ్ళావు, ఏంది, ఎట్లున్నావు అంటే పాపం తను ఈరోజు నాకు రిప్లైనే ఇవ్వకుంటుంది. అది సంగతి. నాకే భలే బాధ అనిపించింది, నేను ఇయ్యలేదు కదా, నేను బాధపడేటప్పుడు తను కూడా అలానే బాధపడి ఉంటుంది కదా అనేసి అనుకున్నాను. ఫైనల్లీ ఇప్పటికి కంప్లీట్ అయ్యింది అనుకోకరి. నాకు ఫుల్గా ఆకలి అవుతుంది. ఆ లిక్విడ్ దీని మీద పడింది, కొత్తది పాతలాగా అయిపోయింది. మొన్న పెళ్ళి అనేసి షేర్ చేశారు కదా, ఇంకా పెళ్ళి వ్లాగ్స్ వస్తాయిలే, సందడిగా ఉంటుంది. ఇంకా అదేందో రాసివ్వాలి అగ్రిమెంట్, అదొకటి జరుగుతుంది. ఇంకా మంచిగా అందరూ ఫ్యామిలీ మొత్తం కలిసి ఏదన్నా మంచి వ్లాగ్ వస్తుందేమో అనుకున్నాను, కానీ ఇలా ఏడుస్తూ ఉన్నారు. ఏం అర్థం కాలేదు నాకైతే. దీంట్లో 2 ఛానల్స్లో అసలు అడ్రస్సే లేదు, ఎందుకో ఏమో అలా ఉంది. సగం ఇది సగం అది. మొత్తం మీరు నా వీడియోకి మొత్తం చూసి ఉంటే మీకు అర్థమవుతుంది నేనేం చెప్తున్నాను అనేది టాపిక్. ఇంకొక క్లిప్ మిస్ అయిపోయింది, అది మీతో ఇక్కడ యాడ్ చేసుకున్నాను. సో గణపతి వచ్చేటప్పుడు ఎంత మంచిగా సెలబ్రేషన్స్ చేసుకున్నారన్నమాట, బాగా అనిపించింది నాకైతే. ఇంకా డ్రమ్స్, ఇక్కడ మొత్తం డెకరేషను. గణపతి ఫెస్టివల్ 2 days ఉంది అనగానే ఇంత బాగా 4 days నుంచి వల్ల చేస్తున్నారు. నాకు కూడా హ్యాపీగా అనిపించింది. ఇంకా నాకు ఒక పక్క నేను హౌస్ క్లీనింగ్ చేసుకుంటున్నాను, ఇంకొక పక్క బ్రేక్ఫాస్ట్ చేయలేదు. నేను చెప్పాను కదా, మార్నింగ్ ఉప్మా చేశాను, సేమ్యా చేశాను, అయినా ఎందుకో నేను కూడా బ్రేక్ఫాస్ట్ చేయలేదు. సో ఫైనల్లీ ఎందుకో చికెన్ ఉంది కదా, చపాతీ మీద ఇంట్రెస్ట్ ఎక్కువ అయిపోయింది. అందుకనేసి ఇంకా నేను నెయ్యి వేసి ఇలా అయితే ఒకటి చూసాను, ట్రై చేశాను. స్మెల్ అయితే సూపర్గా ఉందన్నమాట. ఇంకా చికెన్ మంచిగా వేడి చేసేసుకున్నాను, చేశాను కదా, మీకు వచ్చి అండి. మీరు ఒకవేళ చూడకపోయింటే అదొకసారి చెక్అవుట్ చేయండి. ఇలా పెట్టడం రాంగే అనిపిస్తుంది, అందుకే నేను స్పెషల్లీ ఇట్లా దగ్గర నుంచి ఏం తీయలేదు, ఊరికే అలా ఫేసెస్ పడకుండా తీసానన్నమాట, మళ్ళీ ఏదన్నా ప్రాబ్లం అవుతే మనకు అనేసి. ఇంకా సౌండ్స్ మాత్రం అప్పుడే రిలేటివ్స్ వచ్చిండే, ఇంకా నేను బ్లాగ్ ఎక్కడ షూట్ చేయలేదు. ఇంకా మొత్తానికైతే క్లీన్ చేసేసుకున్నాను. ఆ వీడియో నెక్స్ట్ దాంట్లో షేర్ చేసుకుంటాను. ఇంకా నా బ్లాగ్ కంటిన్యూ చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. ఏమన్నా ఇన్ఫర్మేషన్ ఉంటే కామెంట్ చేయండి. బయటకి